ఆముదం పంటని యాంత్రీకరణ పద్ధతిలో ఖచ్చితంగా పండించుకోవచ్చు. మనకి చూసినట్లయితే న్యూమాటిక్ ప్లాంటర్ తోటి కూడా ఆముదం పంటని విత్తుకోవచ్చు. మనకి ఆముదం పంటని విత్తుకోవాలి అంటే దాని యొక్క ప్లాంటర్ కూడా దాని యొక్క తేమ కూడా దానికి సరి సమానంగా ఉండాలి. ఒకవేళ మనకి బురద నేలలు ఉన్నా కానీ సరిగ్గా వెళ్ళదు, గట్టి నేలలు ఉన్నా కానీ సరిగ్గా వెళ్ళదు. అందుకని న్యూమాటిక్ ప్లాంటర్ తోటి మనం విత్తుకునేటప్పుడు దానికి సూటబుల్ మాయిశ్చర్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. కొన్నిసార్లు చాలా అంటే 2-3 రోజులు అయిన తర్వాత, అంటే వర్షం పడి 2-3 రోజులు 4-5 రోజులు అయిన తర్వాత గట్టిపడిన తర్వాత మనకి ఆముద పంట కనుక వేసుకున్నట్లయితే లోపలికి విత్తనం వెళ్ళకపోవచ్చు. సో అందుకోసం అనేసి తేమ అనేది ఉండేటట్లుగా చూసుకోవాలి, ఎక్కువ తేమ ఉండకుండా చూసుకోవాలి. ఇంకొకటి 5 ఇంచుల లోపలికి వెళ్తే సరిపోతూ ఉంటుంది. ఇది గింజ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి మరీ లోతుగా కాకపోయినా కానీ మరీ పైన కూడా వేసుకోకూడదు, నార్మల్గా వేసుకుంటే సరిపోతూ ఉంటుంది. సో ఇంకా మనకి ఆముదం పంట ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటి అనేసి అంటే ఇక్కడ మనకి అడవి పందుల బెడద కానీ పక్షుల బెడద కానీ ఉండదు. సో మనకి పైన పడిందేమన్న సమస్య అనేది ఉండదు. సో అది మొలకెత్తడానికి మనకి 10 నుంచి 12 రోజులు పడుతుంది కాబట్టి న్యూమాటిక్ ప్లాంటర్ తోటి కూడా ఆముదం పంటను వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత కాలువల బోదల పద్ధతి మనం వేసుకోవాలి అనుకుంటే మనకి రిజ్జర్ సహాయంతో కాలువల బోదలను మనం చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలి అనేసి అనుకుంటే మనకి కలుపు యాజమాన్యం కూడా మనం చేసుకోవచ్చు అనమాట. పవర్ వీడర్స్ అందుబాటులో ఉన్నాయి, కల్టివేటర్స్ అందుబాటులో ఉన్నాయి. దీని ద్వారా మనకి అంటే ఆముదం పంటలో 45 రోజుల వరకు కూడా కలుపు సమస్య అనేది లేకుండా చేసుకోవాలి. ఒకవేళ కలుపు సమస్య కనుక ఉన్నట్లయితే మనకి ఒకసారి మనము డైక్లోజోలం అనే కెమికల్ని కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే, అంటే 20 గ్రాములు 1 ఎకరానికి కనుక మనం చేసుకున్నట్లయితే కలుపు సమస్యని అధిగమించుకోవచ్చు. అంటే ఇది మొలక వెత్తడానికంటే ముందుగా మొలక వచ్చిన 24 గంటల లోపు మనము పిచికారీ చేసుకోవాలి ఈ డైక్లోజోలం అనే కెమికల్. ఇలా చేసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకి 30 నుంచి 30 రోజుల వరకు ఎలాంటి కలుపు సమస్య అనేది ఉండదు. ఇంకా చూసుకున్నట్లయితే మనకి 20 నుంచి 25 రోజులకి మనకి క్విజలోపాప్ పెగితైల్ అనే కెమికల్ మనం కనుక చూసుకున్నట్లయితే అది స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే 20 నుంచి 25 రోజులకి పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్గా, అంటే విత్తిన 25 రోజులకి మనం కలుపు నివారణ చేసుకుంటే మంచిది. సో దీని ద్వారా కూడా మనకి దిగుబడి అనేది పెరుగుతూ వస్తుంటే కలుపు సమస్యను తగ్గించుకోవచ్చు. మనము బూన్ స్ప్రేయర్ తోటి చేసుకోవాల్సిన అవసరం లేదు, నార్మల్ స్ప్రేయర్ను ఉపయోగిస్తే సరిపోతూ వస్తుంది. ఇంకా చూసుకున్నట్లయితే ఒకసారి 25 రోజులకి ఒకవేళ మనము స్ప్రేయింగ్ కనుక, అంటే పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ కనుక స్ప్రేయింగ్ కనుక చేసుకోలేకపోయినట్లయితే ఒకసారి ఇంటర్ కల్టివేషన్, అంటే మనకి రైతులు మనకి క్యాటిల్ పేరు నడపడం ద్వారా కానీ లేదా కల్టివేటర్ నడపడం ద్వారా కానీ అంతర్కృషి చేసుకోవడం వల్ల మనకి ఈ కలుపు నివారణ అనేది చేసుకోవచ్చు. ఇంకా మనకి హార్వెస్టింగ్ టైంలో సికేజర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు కంప్లీట్ హార్వెస్టింగ్ అనేది మనం రీసెర్చ్లో ఉందన్నమాట. కంప్లీట్గా మనము ఇప్పుడు మొక్కజొన్నకి కానీ వరికి కానీ ఎలా కోత యంత్రం ఉందో ఆముద పంటకి కోత యంత్రం రావడానికి కొంత టైం పడుతూ ఉంటుంది. ప్రస్తుతానికైతే సికేచర్స్ సాయంతో చేసుకోవచ్చు. ఒకవేళ మనం సికేచర్స్ చేసుకున్న తర్వాత ఇంకా చేసుకోవాలి అనుకుంటే, అంటే మనకి కోత కోసిన తర్వాత నూర్పిడి కనుక చేసుకోవాలి అనుకుంటే నూర్పిడి యంత్రాలు అనేవి అందుబాటులో ఉన్నాయి, క్యాస్టర్ థ్రెషర్స్ అనేవి. సో రైతులు క్యాస్టర్ థ్రెషర్స్ని వాడి కూడా లేబర్ కాస్ట్ని తగ్గించుకోవచ్చు. అంటే మనుషులు దొరకట్లేరు అన్న దిగులు లేకుండా లేబర్ కాస్ట్ని తగ్గించుకొని నూర్పిడి యంత్రాల ద్వారా మనము ఈ యొక్క ఆముదం పంట అనేది పొందుకోవచ్చు.